తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఇక ఎన్నికల పోలింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది, ప్రారంభమైందా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు ఎన్నికలు ప్రారంభమై గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికలు ప్రారంభమైనవి, ఇప్పుడే ప్రారంభమైనవి. అయితే ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి అయితే నిర్మల్ జిల్లాలో 136 గ్రామ పంచాయతీలకు గాను 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమని, 120 గ్రామ పంచాయతీలకు 659 మంది బరిలో ఉన్నారు. అలానే ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి మండలం, ఉట్లూరు మండలం, ఇచ్చోడ మండలం పూర్తి మండలాలు వస్తున్నాయి. ఇక నిర్మల్ జిల్లాలో మామల మండలం, లక్ష్మణచంద్ర మండల్, ఖానాపూర్ మండల్, పెండి మండల్, కడిం మండల్, దస్తూర్బాగ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడైతే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఇప్పుడు 7 గంటలకు ప్రారంభమై చలి వేస్తే కొద్దిగా లేట్ అవుతున్నాయి, కానీ ప్రారంభమే అయింది. ఇవి మధ్యాహ్నం 1 గంటలకు అవుతాయి. తర్వాత 1 నుంచి 2 గంటల విరామం ఉంటాయి. 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 4 గంటల వరకు జరిగే ఉంటుంది. 4 గంటల వరకు ఫలితాలు వచ్చేది ఉంటాయి.
మేజర్ గ్రామ పంచాయతీలో కొద్దిగా లేట్ అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఇక వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుందని కూడా కనిపిస్తుంది. ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు అనిల్. శ్రీనివాస్, అలాగే 1 గంట వరకే టైం అని చెప్పారు కదా, సో ఆ లోపు క్యూలో నిలిచిన వారికి ఎక్కువ అవకాశం ఉంటుందా, లేకపోతే ఎగ్జాక్ట్గా 1 వరకే క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏం చెప్తున్నారు అధికారులు? అందులో పోలింగ్ బూత్ లో ఉన్న స్టేషన్ లో ప్రిన్సెన్స్ లో వచ్చిన వాళ్ళని మాత్రం నుంచి ఎందులో నుంచి ఎన్నికలు వేసేస్తారు. ఎందుకంటే 1 వరకు అయిపోతుంది. ఎందుకంటే ఈ ఊర్లో వార్డ్స్ ఉంటాయి, వార్డ్ వైజ్ గా పోలింగ్ ఉంటాయి. వార్డ్ వైజ్ గా పోలింగ్ ఉంటాయి. అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటే బాక్స్ ఉంటుంది, మొత్తం ఊరు మొత్తం ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు. ఈ వార్డులో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ కనకాపురం ఉంది, ఇక్కడ 8 వార్డులు ఉన్నాయి, 8 పోలింగ్ డబ్బాలు ఉంటాయి. పోలింగ్ బాక్సులలో వేస్తుంటారు కాబట్టి ఇది అయ్యే అవకాశం అయితే చాలా లేట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.